నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి మిస్సింగ్ మిస్టరీ విడలేదు. ఈ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఎన్ని ప్రయత్నాలు చేయించినా ఆచూకీ లభ్యం కాలేదు. విధులు నిర్వహించి మణిపూర్ బోర్డర్ గ్రామానికి వస్తూ ఒడిశా రాష్ట్రంలోని మిస్సింగ్ అయ్యాడు. కానీ నెల్లూరు జిల్లా జవాన్ కావడం ఆయన కుటుంబ సభ్యులు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించారు. 0 FIR తో సరిపెట్టుకోకుండా ఈ కేసును జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేయించారు. ఈ కేసు పూర్వ పరాలను బుధవారం కావలి డీఎస్పీ రమణకుమార్ మీడియా సమావేశంలో వివరించారు. జవాన్ పగడాల రవి ఆచూకీ కనుక్కునేందుకు ఒకసారి వరికుంటపాడు ఎస్ఐ బృందం, మరోసారి కావలి వరికుంటపాడు ఎస్ఐల బృందాలు వారం రోజులుగా విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కినప్పటి నుంచి బ్రదక్ వద్ద జవాన్ తన భార్యతో ఫోన్లో మాట్లాడిన వరకు విచారణ చేపట్టారు. ప్రతి రైల్వే పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. మధ్యలో ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో రైలు దిగి మళ్లీ ఎక్కిన దృశ్యాలు లభ్యమయ్యాయి. రైలు బెంగళూరుకి చేరుకోగా అక్కడ బోగిలను క్లీనింగ్ చేస్తుండగా S3 బోగిలో జవాన్ రవి మిలిటరీ బదిలీ ఆర్డర్, షోల్డర్ బ్యాడ్జీలు, నేమ్ ప్లేట్లు లభ్యం కాగా వాటిని అక్కడ RPF పోలీసులు భద్రపరిచారు. జవాన్ పగడాల రవి మణిపూర్ బోర్డర్లో తెంగ నేపాల్ వద్ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిపాయిగా 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి చండీగఢ్ జమ్మూ తావి అనే ప్రాంతానికి బదిలీ అయ్యాడు. స్వగ్రామానికి వచ్చి తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యేలా 15 రోజులు సెలవు తీసుకుని వస్తుండగా మిస్ అయ్యాడు. వాస్తవంగా ఇంపాల్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి గ్రామానికి రావాలని ప్రయత్నించగా టికెట్ దొరకలేదు. దీంతో ఇంపాల్ నుంచి వెస్ట్ బెంగాల్లోని భాగ్దోగ్రికి లోకల్ ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ నుంచి FMET బెంగళూరు రైలు ఎక్కాడు. ఆ రైల్లో ఏమైందో ఏమో మిస్సింగ్ మిస్టరీగా మారింది. మన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువు గ్రామానికి చెందిన పగడాల రవి అనే అతను అదృశ్యం గురించి మనకి గత 2 నెలలుగా దాపు ప్రసల్లో వస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఎవరి యొక్క అభిప్రాయాల వాళ్ళు జోడించి వార్తలు ప్రచురిస్తున్నారు. ఈ విధంగా రకరకాల వార్తలు వచ్చిన వాళ్ళకి మాకేంటంటే మా ఎస్పీ మేడం గారు దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇస్తే ప్రస్తుతాలకి అవగాహన ఏర్పడుతుంది. ఏంటంటే లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు రాస్తున్నారని మా ఎస్పీ మేడం గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి, ఏమి జరిగింది, అతను ఎలా అదృశ్యమయ్యాడు, అదృశ్యమైన తర్వాత పోలీసులు ఏం చేశారు, ఇవన్నీ కూడా సౌకర్యంగా ప్రస్తుతాలకే తెలియపరచమని చెప్పి మా మేడం గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. పగడాల రవి సన్నాఫ్ మాలకొండయ్య ఇతను మణిపూర్ ఏరియాలో మన బోర్డర్ అంటే మనకి బర్మాకి ఇండియాకి బోర్డర్లో ఆ ఏరియాలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నాడు. సాధారణ బదిలీలో భాగంగా అతను జమ్మూ కాశ్మీర్ మార్చారు. తర్వాత ఏంటంటే అతను అక్కడి నుంచి రిలీవ్ అయ్యి దారిలో ఏంటంటే ఇక్కడికి ఇంటికి వచ్చేసి భార్య పిల్లలను చూసుకొని మళ్ళీ వెళ్ళి జమ్మూ కాశ్మీర్లో డ్యూటీకి చేరాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి బయలుదేరాడు. ఎప్పుడు బయలుదేరాడంటే అక్కడి నుంచి 17వ తేదీన అంటే జూలై 17 ఏంటంటే ఇంపాల్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్ లో రావాలని వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి తర్వాత తన యొక్క స్వస్థలానికి వరికుంటపాలని చెప్పి అతను ప్లాన్ చేస్తున్నాడు వాస్తవం. కానీ విమాన టికెట్లు అతనికి కన్ఫర్మ్ కాలేదు. ఇంపాల్ నుంచి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న బాగ్డోడా విమానాశ్రయం అక్కడికి అతను చేరుకున్నాడు. అక్కడ నైట్ అంటే 18వ తారీఖు నాడు రాత్రి అతను అక్కడే ఉన్నాడు. 19వ తారీఖు నాడు అతను ఉదయం 9:30 గంటల ప్రాంతంలో క్యాబ్ బుక్ చేసుకొని న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ అంటే బెంగళూరు వచ్చే ట్రైన్ ఎక్కాడు. అక్కడి నుంచి అక్కడ ఎక్కేసి డైరెక్ట్ ట్రైన్ బెంగళూరు ట్రైన్ మధ్యలో బెజవాడ దిగి అతను ఇంటికి వెళ్ళాలి. 6:30 సాయంత్రం 6:30 ప్రాంతంలో భార్య ఫోన్ చేస్తే ఇప్పుడే నేను ట్రైన్ ఎక్కాను, ఆల్రెడీ నేను మళ్ళీ మాట్లాడుతాను, ఆల్రెడీ టీసీ గారు వస్తున్నాడు, టీసీ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. లాస్ట్ కాల్ అతను భార్యతో మాట్లాడు. తర్వాత కొంత సమయానికి భార్య ఫోన్ చేసింది. భార్య ఫోన్ చేసినా సరే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటికి నెక్స్ట్ రోజుకి అతను మన ఒరిస్సా రాష్ట్రంలోని భద్రక్ వరకు అతను సెల్ ఫోన్ పనిచేసినట్టు, తర్వాత సెల్ ఫోన్ కి పనిచేయలేదు. జూలై 24 మన వరికుంటపాడు పోలీసుకి వచ్చి సంప్రదించారు. ఈ విధంగా మా ఆయన ఈ విధంగా పలానా చోట పనిచేస్తున్నాడు, ఈ విధంగా పలానా రోజు బయలుదేరాడు, ఈ విధంగా పలానా ట్రైన్ ఎక్కాడు, ఈ విధంగా ట్రైన్ లాస్ట్ కాల్ పలానా దగ్గర మాట్లాడాము, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అతను ఏమైపోయాడో మాకు తెలియదు, ఇంతవరకు రాలేదు అని చెప్పేస్తే ఆర్మీలో పనిచేస్తున్నాడు కాబట్టి వెంటనే సమాచారం ఏంటంటే మేము మా ఎస్పీ మేడం గారికి తెలియపరిచి, మేడం ఇది ఇలా జరిగిందంటే అంటే అతను మిస్ అయిన ప్లేసు మనది కాకపోయినా సరే ఎందుకంటే మన ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి అని చెప్పి మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము 0 FIR ఇష్యూ చేసాం.
అంటే మేము ఎక్కడైతే అతను బయలుదేరిన ఏరియాకి మేము ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడ. అది చేస్తూనే మళ్ళీ మా యొక్క మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఏం చేసామంటే మేము మా వైపు నుంచి కానీ మేము దర్యాప్తు ప్రారంభించాం. ఏదైతే వరుగుడుపాడు ఎస్ఐ గారు మసూదన్ రావు ఏంటంటే వాళ్ళ టీం తీసుకొని ఫస్ట్ బయలుదేరారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా దీని ద్వారా సీరియస్ ద్వారా వెళ్తే లాస్ట్ కాల్ అనేది భద్రక వరకు వచ్చి ఆగిపోయింది. అంటే ఫోన్ అనేది భద్రక వరకు వచ్చి తర్వాత ఫోన్ అనేది అక్కడ పనిచేయకుండా ఆగిపోయింది. కాబట్టి భద్రక నుంచి స్టార్ట్ చేశారండి. భద్రక నుంచి స్టార్ట్ చేసి వరుస ఏంటంటే అతను ఎక్కడ ఎక్కాడు, ట్రైన్ ఎక్కాడు, ఎక్కడ న్యూ జలపాయిగురి వరకే దానిలో ఉన్న అన్ని రైల్వే పోలీస్ స్టేషన్లు కూడా ఎంక్వైరీ చేసుకుంటా ఎక్కడన్నా ఎవరన్నా ట్రైన్ ఇచ్చి దారి పడతాం కానీ లేకపోతే అలాంటి కేసులు ఏమన్నా నమోదైనయా, ఏమన్నా డెడ్ బాడీలు ఏమన్నా రైల్వే ట్రాక్ మీద ఏమన్నా దారి పడినాయా, ఇలాంటి 1000 కిలోమీటర్లు తెచ్చి అంటే భద్రక నుంచి ఎక్కడ దాకా అంతా కూడా వరుసన అందరం ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళినా సరే ఎలాంటి సమాచారం రాలేదు. తర్వాత ఈలోగా ఏం తెలిసిందంటే ఇతని యొక్క సంబంధించింది ఇతను ఆ రోజు ఏ బోగిలో ప్రయాణం చేశాడు. ఇది వెళ్ళి లాస్ట్ పాయింట్ ఏంటంటే శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు సిటీ అన్నమాట. అక్కడ ట్రైన్ ఆగిన తర్వాత ప్రతి ట్రైన్ కూడా వచ్చిన తర్వాత ఆ క్లీనింగ్ వాళ్ళు వచ్చి మొత్తం సఫాయి మొత్తం క్లీన్ చేస్తుంటారు. క్లీన్ చేసే భాగంలో ఆ బోగిలో ఏదైతే S3 బోగిలో ఇతను సంబంధించిన ఐడి కార్డు, టోపీ ఒకటి ఇవన్నీ కూడా లభ్యమైనాయి. ఆ లభ్యత వాళ్ళు ఏం చేసిన వెంటనే తీసుకెళ్లి అక్కడ RPF పోలీస్ మళ్ళీ మేడం గారు ఏంటంటే మరోసారి మళ్ళీ ఇంకో టీంని అంటే ఒక టెక్నికల్ టీము అక్కడ ఈ జిల్లా SP ఆఫీస్ లో పనిచేస్తూనే ఒక టీం ఇక్కడ బయలుదేరి ఇంకా ఎంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం 2-3 టీంలు ఏర్పడేసి మళ్ళీ ఈసారి ఏంటంటే ఆ ఎస్ఐ గారి తోడు మన సుమన్ ఎస్ఐ అంటే కావాలి వంటమని ఎస్ఐ ఇంకా మేడం గారు ఏంటంటే ఇద్దరు ఎస్ఐని పంపమన్నాం. మళ్ళీ భద్రకి వెళ్ళి ఏంటంటే అక్కడ వరకు ఏంటంటే మనకి లాస్ట్ వచ్చింది అక్కడ ఎవరికి సిగ్నల్స్ అక్కడ నుంచి మళ్ళీ కరక్పూర్ రైల్వే స్టేషన్ లో ఇతను దిగినట్టు మనకి విధులు వచ్చి ప్లాట్ఫారం మీద దిగి మళ్ళీ ఎక్కినట్టు ప్లాట్ఫామ్ మీద దిగెక్కాడు. కాబట్టి మనకి కరక్పూర్ వరకు అతను వచ్చాడు గ్యారెంటీకి. కరక్పూర్ నుంచి భద్రక వరకు మధ్యలోనే ఇది మొత్తం ఏదో జరిగి మిస్ అయి ఉండొచ్చే ఉద్దేశంతో మళ్ళీ కరక్పూర్ వరకు మళ్ళీ మధ్యలో అన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో SP ఆఫీస్ సంప్రదించుకుంటూ ఇటు రైల్వే పోలీసుల్ని లోకల్ పోలీసుల్ని కలుసుకుంటూ వీళ్ళు మొత్తం కూడా దాదాపు 190-200 కిలోమీటర్లు అన్నమాట. అంటే భద్రక నుంచి కరక్పూర్ వరకు ఈ 200 కిలోమీటర్లు అన్ని దారిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే పోలీస్ స్టేషన్, రైల్వే GRPC మొత్తం అన్ని కూడా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళి పాంప్లెట్ అన్ని చోట్ల అందించుకుంటా ఇతను ఈ విధంగా బయలుదేరు కనపడుకుని పోయి ఇతను ఆచూకు తెలిసి చెప్పండి అని చెప్పి అన్ని ఇంపార్టెంట్ ప్లేసులు వాళ్ళ పోస్టర్ కాడ అంటించుకుంటా మళ్ళీ భద్ర నుంచి కరక్పూర్ 190 కిలోమీటర్స్ చేసి మొత్తం ఎంక్వైరీ వచ్చారు. కానీ ఎలాంటి సమాచారం కూడా రాలేదు. ఎవరైనా సరే ఒకసారి రైలు బోగి ఎక్కిన తర్వాత కానీ లేదా రైల్వే ప్లాట్ఫామ్ మీద కానీ ఏదైనా ఎవరు ఇచ్చి కొడతాం కానీ లేకపోతే లాకెళ్ళే సందర్భం ఉంటే పెద్ద రచ్చ అయింది, అందరూ చూస్తారు. ఈ నేటి సెల్ ఫోన్ యుగంలో ఏ మాత్రం ఏ గొడవదనే వెంటనే సెల్ ఫోన్ లో షూట్ చేసి యూట్యూబ్ లో వాట్సాప్ లో పెట్టేస్తారు. మనకి దాన్ని ఆ యాంగిల్ కూడా మనం ఎంక్వైరీ చేసాం. అలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. కాబట్టి రైల్వే ప్లాట్ఫామ్ మీద అతను కరక్పూర్ దిగి మళ్ళీ ఎక్కాడు. అతను ఏ విధంగా మిస్ అయ్యాడు అనేది ఒక మిస్టర్ లాగా ఉండిపోయింది. ఆల్రెడీ 5 days దాదాపు 6 days 7 days వాళ్ళు మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా జల్లి పెట్టినా ఎలాంటి సమాచారం లేదు. తిరిగి వచ్చారు. ఇంకేదైనా సమాచారం ఉంటే మా వైపు నుంచి టీం వెళ్తానికి అంటే అది మన ఏరియాలో అఫెన్స్ జరగకపోయినా మన ఏరియాలో మిస్ కాకపోయినా ఏంటంటే వాళ్ళ కుటుంబం ఏంటంటే మన జిల్లాలో ఉంటుందా మన మండలంలో మన గ్రామం ఉంటుంది. కాబట్టి మన పోలీసులు ఏంటంటే ప్రత్యేకించి మా SP మేడం గారు మనదే బాధ్యత అనే ఉద్దేశంతో ఏంటంటే మమ్మల్ని ఆల్రెడీ 2 సార్లు పంపించారు. ఇంకేదైనా సమాచారం ఉంటే పంపిస్తే సరే మేము వెళ్ళి అతని గురించి ఎంక్వైరీ చేస్తానికి మన కావడ సబ్ డివిజన్ అవుతుంది. కానీ అదేవిధంగా మేమందరం ఏంటంటే సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఎవరికైనా ఎలాంటి సమాచారం ఉన్నా సరే ఏదైనా డౌట్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.